అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన పర్ణశాలలో మళ్ళీ అరటిగెల వేసిందండి. దాన్ని కోయించి కొత్తగా వేసే రోడ్డుని చూసి వస్తున్నానండి. పనిలా ఓకే. ఇక్కడ ఎందుకు ఇలా ఖాళీ ఉంచారు? వేస్తారు. ఓకే మొత్తం సమానంగా స్ట్రైట్ చేస్తాం. ఓకే ఓకే. చెత్త మాత్రం అలా వచ్చేస్తూనే ఉంటుంది. తుక్కు మాత్రం అలా తీస్తూనే ఉంటారు, వచ్చేస్తూనే ఉంటుందండి. కానీ కలువ పువ్వులు మాత్రం కంపల్సరీ ఉంటాయి. రోజుకి 1, 2, 3 కలువ పువ్వుల అంచెమ్మట మాత్రం చక్కగా ఉంటాయండి. అంటే ఈవేళ గెల కోయించామండి. క్రిందటిసారి కూడా గెల కోయించి వేసాము. ఆవుకిను ఈ ఆంబోతికి. దేశవాళీ అండి, ఒంగోలు గిత్త. అలాగే అండి. గరిక తీసుకున్నాను అన్నమాట అండి. ఎండ అదర కొడుతోంది. ఒక హస్తం తాంబూలం అమ్మవారికి ఇచ్చి వెళ్దాం. ఆయన చూడండి చక్కగా తిరునామాలు పెట్టుకుని వచ్చారు. పొద్దున్నే వచ్చేసారండి. రోజు పెట్టుకుంటారా అలాగా? అవునా అండి. అలా అంత పర్ఫెక్ట్గా ఎలా వస్తున్నాయండి? చేత్తోనే పుల్లతో చాలా బాగా పెట్టారండి తిరునామాలు. ఒకసారి ఉండండి. రోజు ఆయన అలా తిరునామాలు పెట్టుకుంటారంటండి. పెద్ద ఆయన ఈవేళ పనికి వచ్చారు. పొద్దున్నే వచ్చేసారు మీరు. ఎన్ని గంటలకండి వచ్చేస్తారా? పోన్లేండి, మా గుమ్మ ముందు వేస్తున్నారనమాట రోడ్డు. సంతోషం. ఇదిగోండి, ఇలా చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన గుమ్మ ముందు రోడ్డు వేస్తున్నారు. టీ తాగండి ఇద్దరు. ఉండండి, ప్రసాదం తింటారా? ఇదిగోండి, ఇప్పుడే కోసాం. అరటి చెట్లు ఉన్నాయండి లోన. సంతోషం బాబు. బాగా వేయండి రోడ్డు. చక్కగా ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్నారు. ఆయనేమో ఈయనైతే చక్కగా అన్నయ్య గారు తిరునామాలు పెట్టుకుని వచ్చారు. సంతోషం. పేరేంటండి? నా పేరు రాజు. రాజు మీరు? నా పేరు గణ. ఓకే, గన్నమ్మ. ఓకే. తింటాడా? తింటా బాబు. బయలుదేరిపోయామండి. ఇదిగోండి
మన కొబ్బరికాయలు తీసిన ఆయన రామకృష్ణ గారు. ఇక్కడ పెద్ద వ్యాపారం, కొబ్బరికాయల వ్యాపారం. ఎవరికి కావాలని వచ్చేయండి మన గొరగొనమూడి రామకృష్ణ గారు. ఆయన ఒకటే, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళండి అమ్మా అమ్మా కొబ్బరికాయలు అని అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. ఏం పళ్ళు ఉన్నాయి? సపోటాలు ఉన్నాయి. జీళ్ళ ఇవేంటో తెలుసా అండి? జీడిపళ్ళు. దీని అడుగున జీడిపప్పు వస్తుంది అన్నమాట. జీడిపళ్ళు, ఈ నాటు సపోటాలు. ఈ అమ్మ రోజు ఇక్కడ న్యాచురల్వి చుట్టుపక్కల పండేవి అమ్ముతారు ఈవిడ కదండి. మా గొరగనమూడిలో ఈవిడెప్పుడు ఇక్కడ ఏంటది మన స్వామి జ్ఞానానంద దేవాలయం ఉంటుంది, ఆశ్రమం ఉంటుంది, ఎదురుగుండా అమ్ముతారు. ఈ చుట్టుపక్కల ముగ్గే పండేవన్నీ తెచ్చి అమ్ముతూ ఉంటారు రోజును. అమ్మ ఇవ్వండి సపోటాలు, ఇవ్వండి. ఇవ్వండి చిన్నవి పళ్ళు కానీ నాటు సపోటాలు అన్నమాట ఇవి. 25 సపోటాలు 50 రూపాయలు ఇమ్మన్నారు. అన్నీ ఒకే చెట్టుయ్యా? అన్నీ ఒక చెట్టుయేనా అండి? అమ్మ చూడండి చక్కగా కుంకుమ తెచ్చుకుని బొట్టు పెట్టుకుని రెడీ అవుతుంది. ఆవిడ్ని చూస్తే సాక్షాత్తు మామిళ్ళమ్మ తల్లిని చూసినట్లే అనిపించిందండి. చక్కగా పొద్దున్నే ఆవిడ చూడండి ఎంత నీట్గా తయారవుతున్నారో. చేతి నిండా గాజులు, నల్లపూసలు, ముక్కు పుడక, కొప్పులో పువ్వులు, కుంకుమ బొట్టు దిద్దుకుంటున్నారు అనమాట ఆవిడ. నాకు ఆ అమ్మే మామిళ్ళమ్మ తల్లిలాగా కనిపించారు. అమ్మ నేను బొట్టు మీకు పెట్టి తాంబూలం ఇస్తాను అని చెప్పాను అనమాట. ముందు అరటిపళ్ళు ఇచ్చానండి తినటానికి, ప్రత్యేకించి బొట్టు పెట్టి మళ్ళీ తాంబూలం లాగా కూడా ఇచ్చాను అనమాట. నిజంగా చెప్తున్నాను కదండి, సాక్షాత్తు మామిళ్ళమ్మ తల్లిలానే అనిపించిందండి ఆవిడ. ఇప్పుడే ఎండ వచ్చేస్తూ ఉంది, అంత ఎండలో కూడా ఆవిడ అలా కూర్చుని అవన్నీ అమ్ముతారండి. ఇక రోడ్డు మీద పక్కన ఇవి పెట్టుకుని అమ్ముతున్నారు కదా ముంజిలు, ఇంకా పెట్టలేదు. ఇదిగోండి ఏమో ముంచికాయలు, ఈ పక్కన ఇది పెడతారు, ముంచికాయలు పెడతారు. ఇవే మాకు హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లు అన్నమాట అండి. మామిడికాయలు చూసారా వెనకాల చెట్లకి ఎంచక్క ఎలాడుతున్నాయి? అయిగోండి ఇది గొరగనమూడిలో లోన వల్లభ గణపతి దేవాలయం ఉంటుందండి. ఇదేమో జ్ఞానానంద ఆశ్రమం, జ్ఞానానంద టెంపుల్ లాగా అనమాట. ఆయన విగ్రహం ఉంటుంది లోపల. ఇదన్నమాట మన గ్రామం. అయ్యా మామిడికాయలు భలేగా ఉన్నాయ్యా. అమ్మా ముచ్చాలమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా, తలుపు వేసేసి ఉంటుంది. అమ్మా ఆదిలక్ష్మి అమ్మ తల్లి వస్తున్నానమ్మా. కరెక్ట్గా అమ్మవారికి చీర కడుతున్నారండి, మంచి ఆరెంజ్ చీర, భలే ఉంది రంగు. అమ్మా తల్లి మన సొంతయే అరటిపళ్ళు, కొబ్బరికాయ కూడా మన సొంతదే. ఒరిజినల్గా అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందన్నమాట అండి. మనకి ఎప్పుడు ఫుల్ అలంకారంతో ఆ తల్లి కనిపిస్తుంది. ఇదిగోండి పాదాలు చక్కగా అన్నీ బాగా కనిపిస్తున్నాయి చూసారా. అమ్మవారి ప్రసాదం అందుకుని బయలుదేరుతున్నానండి. తల్లి వెళ్ళొస్తా అమ్మా. మన ఇంటికి గరగలు వస్తాయి కదండి, గరగల్ని తీసుకొస్తారు కదా ఆదిలక్ష్మమ్మ తల్లి గరగల్ని, వాళ్ళే అన్నమాట. శివయ్య తండ్రి
ఆయన ముందు అమ్మా మంగ దా. ఏంటమ్మా అలాగే ఉంటా ఇదిగోండి అంతే అందుకనే మొక్కల్ని చాలా దగ్గరుండి సాకాలంటారు. ఈసారి అరటికెల ఇలా అందరికీ పంచుకుంటూ చేతి నిండా పంచుకున్నానండి. కానీ మామిళ్ళమ్మ తల్లికి ఇద్దాం అనుకున్న కోరిక అయితే తీరలేదనమాట. పర్లేదులేండి, నేను ఇచ్చిన ప్రతి ఒక్కరిలో ఆ మామిళ్ళమ్మ తల్లినే చూసుకుని ఆనందంగా పళ్ళన్నీ పంచుకుంటున్నాను అనమాట అండి. ఇది కూడా ఆ తల్లి దయ్యే అనుకుంటానండి. ఏంటి అలా పట్టాలా? అక్కడే ఉంది చట్నీ. తిని చూసి చెప్పండి. అసలు ఇంకా రుచి ఇంకా చెప్పే పనే ఉంది. ఓకే, నేను 4, కప్పి ఒక అరడజను, ప్రేమ ఒక 3, ఆవులకి మీరు ఒకటే. ఇప్పుడా? మీరేం స్టార్ట్ చేయలా? అక్కడే అన్నిటికీ పంచిపెట్టుకుంటూ వచ్చేసాను. తింటమా? మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు. అవో మీరు తింటారా అరడజను? తినండి చూద్దాం. నేను ఒకటి గట్టిగా విశ్వసిస్తానండి. మనం బలంగా భగవంతుడిని ఏదైతే కోరుకుంటామో తప్పకుండా మన కోరిక తీరుస్తాడు అని. అదేదో అద్భుతాలు జరిగిపోయి కోటీశ్వరాలను అయిపోయి ఇంకా ఇంకా ఏదేదో జరిగిపోవాలని కాదండి. చిన్న చిన్న సంతోషాలే అయినా సరే ఇలా చేతి నిండా ఏదైనా సరే పంచుకునే అవకాశాన్ని, ఆనందంగా పంచుకునే అవకాశాన్ని ఇమ్మనమని భగవంతుడిని కోరుకుంటానండి. ఆయన చల్లని చూపుతో అసలు పర్ణశాలలో అలాగా గెలలు దిగుతూ ఉంటే భలే ఆనందంగా ఉన్నదండి. ఇలాంటి అవకాశం, అదృష్టం నా ఒక్కదానికే కాదండి, ప్రతి ఒక్కరికి కల్పించమని భగవంతుడిని కోరుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.